ఇరాన్ సుప్రీం కమాండర్ సేఫ్ గానే ఉన్నారా, బ్రతికే ఉన్నారా? ఈ డౌట్స్ ఎందుకంటే రీసెంట్గా ఇరాన్ న్యూస్ ఏజెన్సీ ఒకటి మొజ్దాబా కమీనీ వీడియో లీక్ చేసింది. ఆ తర్వాత అది వైరల్ అయింది. కానీ అసలు ఆ వీడియో ఎందుకు ఇప్పుడు ఇరాన్ లీక్ చేసిందన్నదే అసలు ప్రశ్న. అందులోనూ ఒక్క ఆగస్టు నెలలోనే మొజ్దాబా కమీనీకి చెందిన 2 వీడియోలను ఇరాన్ విడుదల చేసింది. మొజ్దాబా నిజంగానే అంత ఆరోగ్యంగా ఉంటే ఈ వీడియోల విడుదల ఎందుకు? ఇదే పెద్ద డౌట్ ఇప్పుడు. మొజ్దాబా బతికే ఉన్నాడా? వరుసగా వీడియోలే విడుదల చేయటం వెనుక అర్థమేంటి? తాజా వీడియో ద్వారా ఇరాన్ చెప్పాలనుకుంటుందేంటి? ఒక్క ఆగస్టు నెలలోనే 2 వీడియోలు. అసలు అంత క్షేమంగా ఉంటే వీడియోలెందుకు? మనిషే బయటికి రావచ్చుగా. ఎవరికైనా ఈ ప్రశ్నలే వస్తాయి. ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు దాడి చేస్తాయి కాబట్టి బయటికి రావటం లేదనేది పాత సమాధానమే. అయితే మరి వీడియోలో మాత్రం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తున్న మొజ్దాబా కనీసం తాజా వీడియోలో అయినా రికార్డెడ్ సందేశాలు పంపవచ్చుగా అనేది ఎక్కువ మంది సందేహం. పైగా ఈ నెలలోనే తాజా వీడియోతో కలిపి 2 వీడియోలు విడుదలయ్యాయి. ఇరాన్ కు చెందిన ఫాక్స్ న్యూస్ తాజాగా విడుదల చేసిన ఈ వీడియోలో మొజ్దాబా ఖమేనీ కొంతమందితో కలిసి కూర్చోవటం కనిపించింది. చుట్టూ ఉన్న వాళ్లు ప్రార్థనలు చేసిన అనంతరం చర్చలు ప్రారంభించినట్లు ఫుటేజ్ లో కనిపిస్తోంది. అయితే ఈ దృశ్యాలు ఎప్పుడు చిత్రీకరించారు అన్న దానిపై స్పష్టత లేదు. అయితే ఇది మొజ్దాబా ఖమేనీ సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టక ముందు చిత్రీకరించిన పాత దృశ్యాలని ఆల్ అరేబియా పేర్కొంది. దీంతో పాత వీడియోల్ని ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నారనే అంశంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఫిబ్రవరి 28న టెహ్రాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో అయతుల్లా ఖమేనీ చనిపోగా మొజ్దాబా మాత్రం తీవ్రంగా గాయపడ్డాడంటారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ప్రత్యక్షంగా చూశామని ఇరాన్ లో ఎవరూ చెప్పలేదు. అయతుల్లా ఖమేనీ అంతిమ క్రియలకు కూడా మొజ్దాబా హాజరు కాలేదు. దీంతో ఆయన శారీరక స్థితిపై అనేక సందేహాలు చుట్టుముట్టాయి. ట్రంప్, నెతన్యాహు కనీసం 5-6 సార్లు ఖమేనీ చనిపోయి ఉండొచ్చనే అర్థంలోనే ప్రకటనలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఆగస్టు మొదట్లో ఆయన క్షేమంగా ఉన్నారంటూ ఒక వీడియోను ఇరాన్ రిలీజ్ చేసింది. దానిపైన సందేహాలు వచ్చాయి తప్ప అసలు నిజం ఏంటనేది ఎవ్వరికీ తెలియదు.